హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో ఆలుగడ్డ కర్రీ అండి. టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె ఉంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చిని వేసి వేపుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 3 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఆలుగడ్డని కూడా వేసుకొని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆలుగడ్డ ఒక 50% మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఆలుగడ్డ పూర్తిగా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరి ఒకసారి మూత పెట్టుకొని టమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. మరొక 3 నిమిషాల తర్వాత టమాటో ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని, మీ రుచికి తగినంత ఉప్పుని మనం ముందుగా ఒకసారి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇవి పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టైం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై గైస్.